వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకి మెస్ ఛార్జీలు వేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంత దగా, ఇంత మోసం. ఈ రోజుకి ఏం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్తారు. ఎంత బరితెగించారంటే వీళ్ళు పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025 1947 2025 ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ గారికి, ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘ అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు, పలకరించినోడు లేడు. ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి దళితులు, సామాజిక వెనుకబాటు కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలన చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి పొందినోడు ఎవరు? కానీ ఆ హోంమంత్రి గారికి వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తని బ్యాందీ వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంపేస్తే అక్కడికి మాత్రం హుటాహుటిన ఆవిడ వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. అంటే వీరయ్య చౌదరి గారి మరణం తప్పే, ఆయన చంపడం తప్పే, కానీ ఆయన మీద ఉన్న సానుభూతి, అరే ఇవాళ 2025 సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి, అంటే వాళ్ళకి ఉప్పు, పప్పు, బియ్యం ఏవి కూడా అమ్మము అని చెప్పని బరితెగించి మాట్లాడేటువంటి గ్రామంలో పలకరించే దిక్కు లేకపోవటం అనేది, ఇంతకన్నా మీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అంటానికి ఇంకేం కారణం కావాలి? మీ ఆలోచన, మీ మనస్తత్వం, మీ పోకడలు డబ్బున్నోళ్ళని, అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని, పేదల్ని, వెనుకబాటుతనానికి అణచివేయబడుతున్న వాళ్ళని పలకరించే మనసు లేనటువంటి మీ ప్రభుత్వం ఏమనాలి? మీ ప్రభుత్వాన్ని గల్లా పట్లే డబ్బులు లేవు, భయం వేస్తుంది. కోరికలు, ప్రజలకు ఇచ్చిన మాట చూస్తే ఎగ్గొడతాకైతే అన్నిటికీ భయం. ప్రజలకి నోటి మాటతో ఎగ్గొట్టేస్తారు, చెప్పేప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడి ప్రజల్ని ఏమార్చాలని చూస్తారు. అప్పు చేయడానికి మాత్రం భయం లేదు, బెరుకు లేదు, బరితెగింపు. అంటే ఈ 1,47,000 కోట్లు ఇప్పుడు దాకా చేసిన అప్పు ఒక తంతు అయితే, ఒక ఎత్తు అయితే, రేపో మాపో చేయబోతున్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ని తాకట్టు పెట్టి 1,91,000 విలువైన కోట్ల విలువైన 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని, సంపదని ఒక ప్రైవేటు వ్యక్తులకి 436 గనుల్ని తాకట్టు పెట్టే పద్ధతి, ఇంతకన్నా దగుల్బాజీ పద్ధతి, ఇంతకన్నా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు చేసే పద్ధతి ఈ దేశంలో మొట్టమొదటిసారి